పంట నష్టపోయిన రైతులను ఆదుకోని రైతులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బోధన్ నియోజకవర్గంలో రైతులు పండించిన పంటలకు చాలా నష్టం వాటిల్లిందని మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పంట నష్టం గురించి వివరించారు. ఇంత జరిగినా తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకు తిరిగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చర్య తీసుకోకపోవడం శోచనీయమని అన్నారు. ఎమ్మెల్యేగా మంత్రిగా అపార అనుభవం ఉన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రైతుల గోస కనబడటం లేదా అని అన్నారు. ఎప్పటికైనా ఎమ్మెల్యే ప్రభుత్వం దీనిపై వెంటనే చర్యలు తీసుకొని రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నీలా అలాగే మళ్ళా తాడవిలోలి పేపర్ మిల్ ఇవన్నీ కూడా గ్రామాలు పూర్తిగా నష్టపోయింది, పంటలన్నీ నష్టపోయినాయి. అలాగే నవీపేట మండలాల్లో నవీపేటలో నాలేశ్వర్ కానీ అలాగే కోస్లీ, మిట్టాపూర్, ఎంచా, బెనోలా, అలాగే అల్జాపూర్ ఇవన్నీ నందిగాం ఈ గ్రామాల్లో పెద్ద ఎత్తున మళ్ళీ రైతులకు లాస్ జరిగింది. కనీసం ఈరోజు వరకు ప్రభుత్వ స్పందన అనేది ఏ విధంగా వాళ్లకు ఎక్కడ కూడా ఒక మాట కూడా ప్రభుత్వం తరఫున వాళ్ళకు రాలే. కనీసం వాళ్ళ ఒక పంటలు ఎట్లా ఖరాబ్ అయినాయి, ఏం జరిగింది, ఎంత నష్టం జరిగింది అని ఎమ్మెల్యే గారు పర్యటించి కనీసం వాళ్ళకు ఆదుకునే విధంగా వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే ఆయన గతంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిండు, అపార అనుభవం ఉంది ఆయనకు. 3 సార్లు ఎమ్మెల్యే, 1 సారి మంత్రిగా పనిచేయడం జరిగింది. అయితే మొన్న ఎస్ఆర్ఎస్పి గేట్లు కూడా కావాలనే మళ్ళా గేట్లు తీయకుండా ఖమ్మం లాంటి ప్రాంతాలకు మేలు జరిగింది, కానీ బోధన్ నియోజకవర్గానికి పూర్తిగా నష్టం జరిగింది. ఈరోజు పెద్ద రైతులు చాలామంది ఇక్కడ వచ్చిండ్రు. అయితే రైతులు నిజంగా రక్తనీళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు దసరా పోయింది, దీపావళి పోయింది. కౌలు రైతులు 30,000 రూపాయలకి ఏదైతే కౌల్లో తీసుకుంటారో ఎకరం, ఈసారి 45,000, 50,000 పెట్టి కౌలు రైతులు కౌలుకి తీసుకున్నారు భూములు. తీసుకున్న తర్వాత ఆ బోనస్ వస్తుందని మళ్ళా అది బెల్లం పెట్టిండ్రు. ఆ బోనస్ లేదు, మట్టి లేదు, ఏం రాలే. ఈ అన్ని కథలు చాలా ఉన్నాయి చెప్పడానికి, చెప్తాను ఇప్పుడు. అయితే పాపం వాళ్ళైతే పూర్తిగా 100% సూసైడల్ సిచ్యువేషన్ వాళ్ళది ఉంది. ఈరోజు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, రైతుల పరిస్థితి ఉన్నది బోధన్ నియోజకవర్గంలో. చాలా బాధపడతా ఉన్నారు రైతులు. ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి అన్ని గ్రామాలు మీరు పర్యటించి కలెక్టర్ గారికి, అగ్రికల్చర్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అందరినీ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారితో ఇమీడియట్గా వాళ్ళకు నష్టపరిహారం ప్రకటించి ఇమీడియట్గా వాళ్ళకు నష్టపరిహారం ఇప్పించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఈరోజు రైతులు పడుతున్న కష్టం, ఈరోజు నష్టపరిహారం అనేది చాలా, ఈరోజు దాదాపు 25,000 నుంచి 30,000 ఎకరాలు దాదాపు బోధన్ నియోజకవర్గంలో డ్యామేజ్ జరిగింది. దయచేసి ఆ డ్యామేజ్ని ఇమీడియట్గా మీరు కంప్లీట్ చేయాలా. వాళ్ళకు ఏదో ఒకటి మీరు ఒక 35,000 దాదాపు ఎకరానికి ఖర్చు వచ్చింది, కనీసం దాంట్లో సగమైన 17,000 రూపాయలు కనీసం వాళ్ళకు చెల్లించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.